హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఇది బర్నింగ్ టాపిక్ కాదు, కానీ రైతులు బాధపడేటువంటి ఒక టాపిక్. ఎన్ఆర్ఐ నందకిషోర్ గారు ఏదైతే తన అకౌంట్లో అద్దె కొంపలు అనేటువంటి అకౌంట్లో రైతులకు సంబంధించి పెట్టినటువంటి పోస్టులు నిజంగా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చాలామంది ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన మీడియా కానీ పత్రికలు కానీ కూటమి పార్టీ నాయకులు కానీ చెప్పేది ఏంటయ్యా, కూటమి వచ్చిన తర్వాత రైతులకు పండగ అని చెప్తా ఉన్నారు. కానీ పండగ కాదు, వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందనే విషయాలకు అద్దం పట్టే విధంగా మరి ఆ అద్దె కొంపలు అకౌంట్లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే రవీంద్ర గారు. సార్ మీరు ఒక మంచి మాట చెప్పారు, ఇది బర్నింగ్ టాపిక్ కాదు అని, కాకపోయినా అని. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇది మెజారిటీ పీపుల్ ఇది ట్రెండింగ్ టాపిక్ కాదు, ట్రెండింగ్ టాపిక్ లో అయితే వీడియో చేద్దాం అనే చాలా మంది యూట్యూబర్లు ఉన్నారు. కానీ మీరు మాత్రం ట్రెండింగ్ లేకపోయినా పర్లేదు, రైతుల కష్టాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలియచేయాల్సిన అవసరం ఉంది. రైతులు యొక్క పడుతున్న కష్టాలు ఎలా ఉన్నాయి, ఇది ట్రెండింగ్ అయినా కాకపోయినా మనం చేద్దాం అని మీరు అన్నందుకు రవీంద్ర గారు మీకు ధన్యవాదాలు. నేను రైతు బిడ్డను కాను, కానీ రైతు బిడ్డ అయినా కంప్యూటర్స్ వాడేవాడైనా ఎవడైనా మనిషి బతకాలి అంటే తిండి తినాలి. తినాలి అంటే అన్నదాత అని మనం చెప్పుకునే ఆ రైతు బాగుండాలి. ఆ సమస్య గురించి ఈరోజు మనం మాట్లాడదాం. #సేవ్ ఏపీ ఫార్మర్స్ పేరుతో ఈనాడు, ఒకప్పుడు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి ఇత్యాది న్యూస్ పేపర్స్ లో వస్తున్న ఆర్టికల్స్ ని తీసుకొని వచ్చి మనకు చూపించడానికి ట్రై చేస్తానండి. ఇది కూడా కేవలం మార్చ్ 2026 లోవే, పాతవి కూడా కాదు. ఓకే, రీసెంట్. నేను పాతవి తీసుకొస్తే 5,000 ఉంటాయి పేజీలు. 5,000 పేజీలు, 5,000 స్క్రీన్ షాట్స్ వస్తాయి. ఎన్ని వార్తలు ఇది కూడా నేను వెరీ లిమిటెడ్ గా కుదిరినప్పుడల్లా చూడడం, అద్దాకా చూడకపోవటం, అన్ని పేపర్లు కవర్ చేయకపోవడం వల్ల చాలా తక్కువ ఉన్నాయండి. అంటే కూటమి వచ్చినప్పటి నుంచి 5,000 స్క్రీన్ షాట్ అంటున్నారు సార్ మీరు? అవునండి. కూటమి కుటుంబ రెడ్ బుక్ పరిపాలన మొదలైన తర్వాత ఆల్మోస్ట్ నేను ట్విట్టర్ లో మొదలైంది పోస్ట్ చేయడం, ఐ థింక్ సమ్వేర్ మిడిల్ ఆఫ్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, అప్పటి నుంచే. అంతకు ముందు కూడా కాదు. ఓకేనండి. ఇక రైతుల సమస్యల గురించి మనం మాట్లాడదాం. రైతు అనేవాడు అనకూడదు, రైతు అనే దేవుడు తన రక్తాన్ని స్వేదంగా మార్చి ఆ స్వేదంతో సేద్యం చేసి ఫలసాయాన్ని మనకు అందించి మన చేతి 5,000 నోట్లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. అలాంటి రైతు సేద్య ఫలితం ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. మీకు కొన్ని చూపిస్తాను, నిజంగా బాధాకరంగానే ఉంటుంది. ఓకేనండి. ఒక రైతు పంట పండించడానికి అంటే మొదలెట్టి చివరి దాకా వచ్చిన తర్వాత పంట తీసుకెళ్ళి అమ్మి డబ్బులు చేతికి వచ్చేదాకా ఎన్ని కష్టాలు పడుతున్నాడో జస్ట్ ఈ 20 రోజులు 25 రోజుల్లోనే నేను తీసిన కొన్ని చాలా ఉన్నాయనుకోండి. ఇప్పుడే దాంట్లో కూడా కొన్ని కట్ చేశాను నేను. ఓకేనండి. సో నేను ఒక డాక్యుమెంట్ మీకు స్క్రీన్ షేర్ చేస్తానండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇప్పుడు మందా తుఫాన్ అనేది ఎప్పుడు వచ్చిందండి? అక్టోబర్ 31, 2025 లాస్ట్ అండి. అవునండి. అలా ఏం చెప్తున్నారు చూడండి. ఈ వార్త ఎప్పుడు వేశారంటే మీరు కనుక చూస్తే ఇది ఫిబ్రవరి 25కి, ఈ మధ్య కూడా అఫ్ కోర్స్ ఉంది, బట్ ఇది ఫిబ్రవరి. ఇది ఒకటే నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ మంత్ది ఈ నేను తీసుకొచ్చిన దాంట్లో. అప్పట్లో ఏం చెప్పారండి వీళ్ళు, మందా తుఫాను, ఇక్కడ ఒక స్నేహితుడితో మాట్లాడాను అనమాట. ఏం జరుగుతుందంటే మందా తుఫాన్ ని చాలా అద్భుతంగా ఎదుర్కొందని, మంచి పాజిటివ్ ఉంది, నువ్వు ఇట్లా నెగిటివ్ ఏం చెప్పక అని చెప్పాడు. ఓకే. నేనన్నాను, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా. మొన్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గారు కూడా ప్రశ్నించారు, ఆయన కడన్ అనుకుంటా, కాగిత కృష్ణప్రసాద్ గారు అనుకుంటా, ఆయన కూడా ప్రశ్నించారు. ఏంటంటే తుఫాన్ ఎదుర్కోవడం అంటే వెళ్ళిపోయి కంప్యూటర్లో మానిటర్లో ఒక 20-30 పెట్టేసుకొని అది అటు వెళ్తుంది ఇది ఎటు అని చెప్పడం కాదండి. తుఫాన్లో ఎదుర్కోవడం అంటే దానివల్ల నష్టపోయిన రైతులకి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి చెయ్యి అందించి పైకి లేపి అదా మీకు మేము తోడున్న రైతన్నా మన ముందుకు కొనసాగుని చూపించడం. ఇది ఎప్పుడంటే కంప్యూటర్ డబ్బాలు పెట్టుకొని కంప్యూటర్ తుఫాన్ ఎదుర్కొంటున్నామని చేశారు కదండి. ఏం చేశారండి? అక్టోబర్ 31కి అయింది. ఈ పేపర్ పబ్లిష్ అయింది ఫిబ్రవరి 26, అంటే 4 నెలలు. ఓకే. ఇచ్చారా ఇన్పుట్? ఇవ్వలేదు. బాధితులకు సాయం చేశారా?
ఇవ్వలేదు కాబట్టి ఆ రైతు అన్న వచ్చి అడుగుతున్నాడండి. ఉమ్. అంటే కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలకులు కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి రకరకాల కారణాల వల్ల పంట నష్టపోయిన వాళ్ళకి ఇంతవరకు వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల. ఓకే. ఇంకోటి చూడండి, మాట్లాడితే 24 గంటల్లోనే రైతుకు డబ్బులు వేసేసాం అసలు పడకపోవటం ఏంటి అన్నారు కదా. ఇది చూడండి, 20 రోజులైనా ఇంకా వేయలేదట. పాపం మీరు ఆ రైతులకి నాదెండ్ల మనోహర్ గారు మీకు ఏ రోజు ఆ 24 గంట నిండుద్దో చెప్తే ఆ రోజు మహాప్రభు వెళ్ళి తెచ్చుకుంటారు డబ్బులు. కానీ చెప్పండి, ఇది ఎవరు రాశారో తెలుసు కదండి, ఆంధ్రజ్యోతి వారు రాసిందే. కొంచెం జూమ్ ఇన్ చేసి చెప్తాను చూడండి. చెల్లింపుల్లో మార్క్ఫెడ్ జాప్యం. ఎవరిది మార్క్ఫెడ్? ఒరిస్సా వాళ్ళదా? ఆంధ్రప్రదేశ్ మరి ఏం చేస్తున్నారు? నిధులు అందలేదని మార్క్ఫెడ్ చైర్మన్ గారు చెబుతున్నారంట. కింద చూడండి, నిధులు అందలేదు, మార్క్ఫెడ్ చైర్మన్ ఎవరెత్తారు? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ప్రభుత్వం ఇవ్వాలిగా. నెక్స్ట్ అండి, క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ చూడండి, ఇది చూడగానే అసలు నేను వావ్ అనుకుని చదివానండి. రైతుకు అండగా పంట బీమా అంటే భలే ఉంది కూటమి కుటుంబం అనుకున్నా. దాన్ని ఇక్కడికి వెళ్ళి చూశానండి, ఈ ఎల్లో హైలైట్ ఉంది కదా, దాని ప్రకారం ఏంటంటే రైతులు అవసరమైన ప్రీమియం చెల్లించి స్వచ్ఛందంగా ఈ పథకంలో నమోదు కావాల్సి ఉంటుంది. అంటే రైతులు వాళ్ళకు వాళ్ళే కట్టుకోవాలి. వీళ్ళు చేసింది ఏంటంటే అండగా, అంతకు ముందు గవర్నమెంట్ వాళ్ళే కడుతుండేవాళ్ళు. ఆ ప్రీమియం ఏదో మొత్తం కలిపితే ఎంత అయిద్దండి? ప్రీమియం 200 కోట్లు అయింది. అంటే రైతు ప్రేమికుడైన ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి అయ్యే ఖర్చులో 8వ వంతు ఏ గుర్తు అయితే నాగలి అని ఎన్టీఆర్ గారు పెట్టిన గుర్తుంది కానీ పార్టీ, అది రైతుకి గుర్తుగా పెట్టింది. అది ఆయన విగ్రహం పెట్టడానికి 1750 కోట్లు మీ దగ్గర ఉన్నాయి, కానీ దానికి ఆ రైతుల్ని బ్రతికించడానికి ప్రీమియం 200 కోట్లు సంవత్సరానికి కట్టలేరండి. ఎవరెవరికో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరు మీద ఇచ్చే మీరు రైతు దగ్గరికి వచ్చేసరికి గిట్టుబాటు ధరలు పట్టవండి మీకు. నెక్స్ట్ చూడండి, రబీ నుంచి పంటల బీమాకు ప్రీమియం మీరే చెల్లించుకోండి. చెల్లించేవాడు చెల్లిస్తారు, చెల్లించిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలా మంది చెల్లించలేకపోతే ఏది ఇన్సూరెన్స్, నాకేది నా నష్టపరిహారం ఎవడో తెలుసు, నువ్వు కట్టావా? ఇన్ఫాక్ట్ ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయలేదనేది. అవగాహన కల్పించట్లేదు కనీసం. అవునండి. నెక్స్ట్ చూద్దాం అండి. సరే, ఇదొక ఇబ్బంది అనుకుంటే పంటలు నాశనం చేస్తున్నారండి. పంటల నాశనం ఇది యువ గరల యాత్ర ప్రభావమా, రెడ్ బుక్ రాజ్యాంగ మహిమో నాకు తెలియట్లేదు. కానీ చూడండి, అడవులను అగ్నికి ఆహుతి చేశారు. రిజల్ట్ ఏంట్రా అంటే ఒక దళిత రైతు చెరుకు తోట, ఒక హరిజన రైతుకి చెరుకు తోట పూర్తిగా కాలిపోయిందంట. 10 లక్షల రూపాయల నష్టం పంటను. సరే, ఇదంటే ఏదో అడవిని కాల్చారో ఇది పక్కకు వచ్చింది అనుకున్నాం. నెక్స్ట్ చూద్దాం చూడండి, కళ్ళాల్లో మిర్చి పంట అండి. బుధవారం వర్షం పట్టడంతో ఆయన పొలానికి వెళ్ళలేదంట. ముందు రోజు కోసేసి కళ్ళల్లో పెట్టారట. వర్షం పడింది కదా, ఈ రోజు ఇంట్లో ఉందాం అని. జనసున్నాలు అంటే జనానికి సున్నం పెట్టే బ్యాచ్ జనసున్నాలు. వీళ్ళు ఖాళీగా ఉంటారండి. వర్షం పడుతుందా, తీవ్రమైన ఎండ ఉందా, అర్ధరాత్ర పట్టపగల, అది గుడ ఇల్ల బడ ఏంటి పొలం ఏం సంబంధం లేదు, పొలంలోకి వెళ్ళి దొంగతనం చేశారటండి. 6 లక్షల రూపాయలు విలువ చేసే పంటను దొంగతనం చేసుకెళ్ళిపోయారు. ఇలాంటివి చూసుకుంటూ వెళ్తుంటే మామిడి చెట్లకి నిప్పు, 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఓకే, ఇక చూడండి, వరి కుప్ప కాల్చివేత ఇవాళ ఫ్రెష్ గా వచ్చింది. ఓకే, వరి కుప్ప ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనుషులేనా అసలు? ఇది ప్రజా సెక్షన్ తీసుకొచ్చాం, ఏ రోజు వచ్చిందో కూడా URL కూడా ఇక్కడ ఉంది. బట్ ఇన్ కేసు కావాలంటే ఇక్కడ ఆల్ట్ మీద క్లిక్ చేస్తే వస్తుందండి. నేను సాధ్యమైనంత వరకు ప్రతి పోస్ట్ కి ఎక్కడ సోర్స్ అనేది ఇవ్వడానికి క్రెడిట్ ఇవ్వాలి కాబట్టి నేను క్లియర్ గా పెట్టుకుంటూ వచ్చానండి. ఇక్కడ చూడండి, 2 ఎకరాల కాఫీ మరియు మిరియాల తోట దగ్ధం అంట. అరటి పంటకు నిప్పు పెట్టారంట, 50,000 రూపాయల నష్టం. మొక్కజొన్న కంకులకు నిప్పు పెట్టారంట. ఇది చూడండి, అడవికి నిప్పు పెట్టారు, పక్కకు వచ్చి ఇంకో రైతుకి 30 లక్షల రూపాయల నష్టం. మామిడి చెట్లు ఎన్నాళ్ళ నుంచి 6 ఏళ్ల నాటి నుంచి పెంచుకుంటున్నాడు పాప ఆయన. శ్రీగంధం చెట్లు 34 ఏళ్ల బట కాల్చిపడేశారు. ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లా. ఇలాంటి అప్రాచ్య పనులు ఈ మధ్య ఈ కూటమి కుటుంబ పాలనలో తెగ చూస్తున్నాను. ఆఖరి గడ్డి వాము కూడా నిప్పు పెడతారా? ఏం జరుగుతుంది? ఉలవ పంటను కాల్చి చూడండి, ఇవన్నీ నేనేమి కాలిపోయిన ప్రతి పంట వేయట్లేదండి. చూడండి, ఆకతాయిలు నిప్పు పెట్టడంతో, ఇదిగోండి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చూడండి ఇదంతా ఏం జరుగుతుంది. వరి కుప్పలో దగ్ధం చేశారు. ఇవన్నీ చూస్తే అసలు చాలా బాధాకరంగా ఉంటుంది. నెక్స్ట్కి వెళ్దాం.
ఓకేనా. ఇది ఇంకో చోట మిర్చి చోరీ చేశారట. ఓకేనండి. ఇప్పుడు అన్నదాతల ఆత్మత్యాగం, మన అచ్చెన్నాయుడు గారు వేసిన పోస్ట్ అండి. వ్యవసాయ శాఖ దొంగ బట్టలు నొక్కడాలు లేవు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు వేసిన ఇది. ఎప్పుడు వేశారండి ఇది? మార్చి 14. దొంగ బట్టలు నొక్కడాలు లేవు, మోసపు మాటలు లేవు, ఆర్భాటాలు లేవు, చెప్పిందే చేస్తారు, చేసేదే చేస్తారు. ఇది వాళ్ళకి అంత ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చాం, బాగుంది, వెరీ గుడ్. 20,000 ఇస్తా ఉన్నారు, ఇచ్చా ఉన్నారు, ఓకే. అది ఇవ్వలేదా ఏంటో తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడ చూడండి, ఓకేనండి. ఇదే తారీఖు రిపోర్ట్ అయిందండి. వీళ్ళు వేసింది ఎప్పుడు? 14వ తారీఖు. ఆయన మేము డబ్బులు వేసేసామని చెప్పారు కదా. ఇట్లా ఏయిగాని అలా పడిపోయినాయి, బట్టలు నొక్కడాలు గట్రా ఏం లేవు, దొంగ మాటలు లేవు, ఏం లేవన్నారు కదండి. 17/3 అనగా మార్చి 17, 2026వ తారీఖు, 2006వ సంవత్సరం మార్చి 17. అప్పుల భారంతో రైతు గంగయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య. కర్నూలు, నంద్యాల, ఆంధ్రప్రభ ఎడిషన్. ఓకే. మరి ఎవరికి చేస్తున్నారండి సంపద సృష్టిళ్ళు? మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా కాలం చేసి ఆత్మహత్య చేసుకుని ఎందుకు? అప్పులు తీరక. ఇక అప్పులు అంటే గుర్తుకొచ్చింది, మొన్న మధ్య పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే అంటే, దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులు సెకండ్ హైయెస్ట్ అట. 3,75,000 కోట్ల రూపాయల రుణభారంతో రైతులు కొనారిల్లుతుంటే మేము సంపద సృష్టించేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. చూడండి కింద. నెక్స్ట్ ఏం చేశారంటే ఇంకొక రైతు, చాలా బాధాకరమైన విషయం. ఇంకొక రైతు, ఇది ఎప్పుడండి? 3/17, మార్చి 17, 2026వ తారీఖు. ఓకేనండి. ఓకే. రైతు ఆత్మహత్య. సేమ్ 2 ఏళ్లుగా సాగు చేసిన పంటలు పండటం లేదని కాలం చేశారు. దురదృష్టవశాత్తు వీళ్ళు P4 బంగారు కుటుంబం ఉన్నారు కదండి. ఏ ఒక్క P4 దాత అయినా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకుంటే ఈ రోజు కష్టం వచ్చేది కదా. P4 అనేది పేపర్ ప్రకటనలకేనా? రైతులను ఆదుకోవడానికి రాదా? క్షమించాలి, నా వాయిస్ కొంచెం పెద్దగా వస్తాయి. ఇది బాధ అండి, ఇది ఆక్రోశం. రైతుల పట్ల నాకున్న కన్సర్న్ ఇది. కొంచెం వాయిస్ పెద్దగా వస్తుంది, జనరల్ గా నాది ఇలా రాదు, క్షమించాలి. నెక్స్ట్ ఇది చూడండి, మార్చి 16, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. నెక్స్ట్ చూడండి, అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య. 19 లక్షల రూపాయలు అప్పు అయిందట. ఓకే, ఆత్మహత్య చేసుకున్నాడు. ఓకేనండి. ఇది మార్చి 12. కానీ వీటికి ఇంతకు ముందు దీనికి డిఫరెన్స్ అంటే, ఇవన్నీ కూడా వీళ్ళు మేము డబ్బులు వేసేసాం, వాళ్ళ కడుపు నింపేశాం, వాళ్ళని పండగ చేసేసాం, రైతన్నక పండగ ఏరువాక అని వాళ్ళు చెప్పిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు సోదరులు. బాధ కలగదా? ఆవేదన రాదా? ఇది దానికి కొంచెం ముందు జరిగింది, మార్చ్ 12 అని రిపోర్టెడ్. ఐ షుడెంట్ నీడ్ టు బ్రింగ్ ఇట్, బట్ పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కూడా చూడండి, మార్చి 12 ఇంకొక రైతు ఆత్మహత్య. ఓకేనండి. అనంత జిల్లాలో 2 రైతులు ఆత్మహత్యలు. ఇది ఎప్పుడంటే మార్చి 2వ తారీఖు. ఇవి నేను చాలా తక్కువగా చూసిన వాటిలో.